హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా మావయ్య గారైతే నాకు ఎంతో ఇష్టమైన ఫ్రెష్ ప్రాన్స్‌ని తీసుకొని వచ్చారు. సో, రెగ్యులర్‌గా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా రెస్టారెంట్ స్టైల్‌లో క్రిస్పీగా లూజ్ ప్రాన్స్ ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్‌లోకి క్లీన్ చేసుకున్న ఫ్రెష్ ప్రాన్స్ అయితే తీసుకోండి. నేనైతే 300 గ్రామ్స్ ప్రాన్స్ అయితే ఇక్కడ తీసుకుంటున్నా. దీనికి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకొని నీట్‌గా మిక్స్ చేసుకోండి. సో దట్ దాంట్లో ఉన్న స్మెల్ అనేది పోతది. చిన్న పిల్లలు తినటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. లేదంటే తినరు స్మెల్ వస్తే. అండ్ ఇది నీట్‌గా మిక్స్ చేసుకున్న తర్వాత నేను 2 టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్ అయితే తీసుకుంటున్నా. ఒకటి మైదా, ఇంకొకటి కార్న్ ఫ్లోర్. మైదా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నా. 1 ఫుల్ స్పూన్ తీసుకోండి. తీసుకొని మిక్స్ చేసుకోండి నీట్‌గా. ప్రతి ప్రాన్‌కి ఏదైతే ఫ్లోర్ ఉందో నీట్‌గా మిక్స్ అయ్యేలాగా. నెక్స్ట్ 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నా. 2 నీట్‌గా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోండి. అండ్ ఇందులోకి కొంచెం వాటర్, మరీ ఎక్కువ కాకుండా లైట్‌గా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోండి. ఒకవేళ వాటర్ గానీ ఎక్కువైతే ఎక్స్ట్రా ఫ్లోర్ అనేది వేసుకోండి. నో ప్రాబ్లమ్. అందులోకి ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ అనేది వేసుకోండి. వేసుకొని నీట్‌గా మిక్స్ చేసేయండి మొత్తం కలిపి. ఈలోపు ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసి బాగా వేడి చేయండి. జీడి పలుకుల్ని బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోండి. ఇది గార్నిషింగ్ కోసం. సో, కావాలనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి. నెక్స్ట్ అదే ప్యాన్‌లో మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న ప్రాన్స్‌ని 1 బై 1 నీట్‌గా వేసేసుకోండి. అండ్ ఆ ప్రాన్స్‌ని అస్సలు డిస్టర్బ్ చేయకుండా నీట్‌గా అలానే ఉంచేసేయండి. సో దట్ అవి దానికుండే మిశ్రమం అనేది చెదరకుండా నీట్‌గా ఉంటది. మనం కార్న్ ఫ్లోర్ ఇంకా మైదా 2 ఫ్లోర్స్ వేయడం వల్ల మనకి క్రిస్పీగా సాఫ్ట్ అండ్ స్మూత్‌గా చాలా అంటే చాలా బావుంటాయండి ఈ ప్రాన్స్. మంచిగా బ్రౌనిష్ యెల్లో షేడ్ వచ్చిన తర్వాత ఆయిల్ మొత్తం డ్రైన్ చేసేసుకొని చూసారా ఎంత బాగా రోస్ట్ అయ్యాయో. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోండి. ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అలానే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా చిల్లీ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కావాలనుకుంటే ఎక్స్ట్రా జీడిపప్పు యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోండి. ఆనియన్స్ యెల్లోయిష్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందాక ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ప్రాన్స్‌ని తీసుకొని యాడ్ చేయండి దీనిలోకి. ఇంకా ఇందులోకి రుచికి ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం చిటికెడు గరం మసాలా అనేది యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం స్పైసీగా ఉండడం కోసం హాఫ్ ఆర్ ఫుల్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఫ్రై చేసుకున్న జీడి పలుకుల్ని యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఫైనల్లీ చిన్నగా తురుముకున్న కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్మెల్ అనేది చాలా బా వస్తది. దాన్ని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఫైనల్లీ క్రిస్పీ లూజ్ ప్రాన్స్ అయితే రెడీ అయిపోయాయండి. సో, ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకొని మైనస్ ఆర్ టొమాటో కచప్‌తో సర్వ్ చేసుకొని తింటే అందరూ వారేవా అనాల్సిందే మీ ప్రాన్స్‌కి.